హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి. వేలు కుడితే నడుంకి ఇచ్చే మత్తు ఫెయిల్ అవ్వడం కానీ, లేట్‌గా రావడం కానీ జరుగుతుందా? అనంటే ఇందులో వాస్తవం ఉందండి. మన లోకల్ అనస్థీషియా డ్రగ్స్ ఏవైతే మత్తెక్కడానికి మనం ఇస్తున్నామో, అవి ఎలా పనిచేస్తాయి అనంటే, మన నరాలలో సోడియం ఛానెల్స్ అనే ఒక గేట్ ఉంటుందండి. సో, ఆ గేట్ మీద యాక్ట్ చేసి ఈ లోకల్ అనస్థీషియా డ్రగ్స్ మనకి పెయిన్ అనేది తెలియకుండా చేస్తుంది బ్రెయిన్‌కి. బట్ ఈ తేలు కుట్టడం వల్ల ఏమవుతుంది అనంటే, ఈ సోడియం ఛానెల్స్ అనేవి వాటి షేప్ అనేవి చేంజ్ అయిపోతాయండి. అలా చేంజ్ అయిపోయినప్పుడు ఈ లోకల్ అనస్థీషియా డ్రగ్స్ వాటి మీద యాక్ట్ చేయడానికి కుదరదు. సో, అలా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, లోకల్ అనస్థీషియా ఎఫెక్ట్ ఏవైతే మనం డ్రగ్స్ స్పైనల్ అనస్థీషియాలో ఇస్తున్నామో, లోకల్ అనస్థెటిక్స్ అవి పనిచేయవండి. అవి పనిచేయనప్పుడు ఒక్కొక్కసారి మనకి అనస్థీషియా ఎఫెక్ట్ అనేది లేట్‌గా రావచ్చు. లేకపోతే కంప్లీట్‌గా ఫెయిల్ అనేది రావచ్చు. సో, ఎవరికి కంప్లీట్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే, మరి తేలు కుట్టి ఒక 6 నెలల కంటే తక్కువ సమయం అయింది అని అనుకోండి మనం మత్తిచ్చే టైంకి. అనస్థీషియా అనేది కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదే 6 నెలల కంటే దాటిందనుకోండి ఎఫెక్ట్ అనేది కొంచెం డిలేడ్‌గా రావచ్చు. లేకపోతే ఫెయిల్ అవ్వచ్చండి. తేలు కుట్టిన హిస్టరీ ఉంది అనంటే మోస్ట్‌లీ జనరల్ అనస్థీషియాకి ప్రిఫర్ చేస్తామండి.